అగో అప్పుడే పడుకుందా అమ్ములు? అమ్ములు అమ్ములుగా ఏమైందిరా? ఇంకా పడుకొని ఉన్నావా? అవును నానమ్మ, పడుకొని ఉన్నా. అగో అప్పుడే పడుకున్నావారా? అవును, ఇప్పుడు దాకా చదువుతూ ఉన్నా, ఇప్పుడు పడుకుంటాన్నా. అగో అన్నం తినవారా? తినేసి పడుకుంటే అయిపో కదా. అత్తు తినబుద్ధి అయితలే అంత. అగో జనంత తింటే అయిపో కదా. జనంత పెరుగు అన్నం తిను, లేకపోతే పచ్చడి అన్నం తిను. అత్త నానమ్మ అసలు తినబుద్ధి అయితలే. అగో అట్లా తినకపోతే వీక్ అయిపోతావు, ఎగ్జామ్ రాయలేకపోతావు, అంత చక్కర వస్తుంది. మళ్ళా నీ ఆరోగ్యం కూడా మంచిగా అవ్వదు. నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి, మంచిగా లేచి కూర్చోవాలంటే మంచిగా అన్నం తినాలి. తినుదా, నేను తినబెడతా. అబ్బవద్దు, అంత వాంత వచ్చినట్టు అనిపిస్తుంది, నేను తినా. వేడి వేడి అన్నం తినరా, మంచి అనిపిస్తుంది. జనంత తిను, నేను తినబెడతా. రేష్మా వంట అయిందారా? అగో సపోర్ట్ చేస్తలే కదా. మమ్మీ ఏడుందిరా? మమ్మీ కిచెన్లో ఉంది, వంట చేస్తాను అనుకుంటా. అవునా, సరే సరే నువ్వు పడుకో, నేను పోయి వంట అయితే నేను అన్నం తీసుకొస్తా, జరంతా తిను. అబ్బా అద్దు నానమ్మ, అంత అద్దు, నేను తిన అంటే అంత వాంత అనిపిస్తాను, నేను తినా. పాలు తాగు మరి, పాలు తీసుకురానా? బ్రెడ్ పాలు తాగుతావా? ఇచ్చి అదద్దు అంత, నేను తాగా. ఆగో మరి ఏం తినబుద్ధి అవుతుంది చెప్పు. నాకు నాకు ఇడ్లీ ఇడ్లీ తినబుద్ధి అవుతుంది. అగో ఇడ్లీ తినబుద్ధి అవుతుందా? అవును, ఇడ్లీ ఉన్న చట్నీ. ఇడ్లీ చట్నీ తింటావారా? అవు. సరే సరే ఆగు మరి, నేను మీ మమ్మీకి చెప్తా, మమ్మీ చేసి పెడుతుంది. సరే, అప్పటి వరకు నేను పడుకుంటా. బజ్జో బజ్జో, నేను మీ మమ్మీకి చెప్తా, ఫాస్ట్గా చేసి తీసుకొస్తా, తిని పెడతా. ఓకేనా? అప్పటి వరకు నువ్వు పడుకో. రేష్మా, ఓ రేష్మా, రేష్మా నానమ్మ. ఆరా చెప్పురా. నా మ్యాథ్స్ బుక్ కనిపించిందా? మ్యాథ్స్ బుక్కా? లేదురా, చూడలేదురా. అగో డైనింగ్ టేబుల్ మీద పెట్టినా, నీ కనిపిస్తలే. అగో ఎప్పుడు పెట్టినావురా? ఈరోజే, ఈరోజు వచ్చిన కదా బడి నుంచి, ఈడబెట్టినా. రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ అని ఈడబెట్టినా. ఇక ఫ్రెష్ అప్ అయ్యి ఆడుకోవడానికి పోయినా, వచ్చే వరకు బుక్ కనిపిస్తలే కదని. అగో బుక్ని అట్లా ఏడబడితే ఆడ పెడతావారా? ఆడ నీ టేబుల్ ఉంది కదా, దాని మీద పెట్టాలి కదా, లేకపోతే నీ బ్యాగ్లో పెట్టాలి. అట్లా ఎట్లా పెడతావురా? రేపు ఎగ్జామ్ పెట్టి ఇప్పుడు బుక్ కనబడతలే అంటున్నావు, ఎట్లా చేసుడు? అగో అదే కదని. ఏడిపోయింది, ఏడిపోయిందంటే నన్ను అడిగితే నేనేం చెప్పాలరా? ఏడబెట్టిండ్రో ఏమో. అగో నానమ్మ ఇంట్లో నువ్వు ఉంటావు, నేనుంటా, అమ్ములు ఉంటుంది, అమ్మ ఉంటుంది, మనమే ఉంటాం కదని. ఏడిపోతుంది అంతా. ఇవో నేనైతే చూడలేదురా. అమ్మ గిట్ట చూసిందేమో, పోయి అడుగుపో మీ మమ్మీని. ఆగో అమ్మని ఇప్పుడే అడగచ్చిన, లేదే నేను చూడలే అన్నది. మళ్ళా నువ్వు గిట్ట చూసినావా అని అడుగుతాన్నా. నువ్వు ముందుగా అలా పోయి నీ బ్యాగ్లో చూడు, నీ బ్యాగ్లో చూడు, లేకపోతే నీ టేబుల్ మీద చూడుపో. ఆడబెట్టి ఈడబెట్టిన అంటానేమో, జనంతా చూడు, వెతుకు. దొరకకపోతే నేను దొరికి పెడతా, సరేనా? లేకపోతే మన చింటుగాడు ఉన్నాడు కదా, చింటుగాడి దగ్గర పోయి చదువుకొనిరా. ఆగో మొత్తం వెతికినానే, అంత కనబడతలే. ఇగో నువ్వే వెతికి పెట్టు, కనబడకపోతే చింటుగాడి దగ్గర పోయి చదువుకొని వస్తా. మళ్ళీ ఏం చేయాలి? ఫెయిల్ అయిపోతా లేకపోతే. ఇక నీకు వెతికి చూడు కూడా నారా. అమ్మని కనబడతలే, మొత్తం వెతికినా వెతికినా అని చెప్పిన తర్వాత కూడా నువ్వు వెతుకుతా అంటున్నావు, ఎడ కనిపించలేదే. సరే మరి పో, చింటుగాడి దగ్గర పోయి చదువుకోపో. సరే మరి నేను పోయి చదువుకొని వస్తా. చీకటి కాకముందే రావాలి, అర్థమైందా? అగో చీకటి అయితేనే ఉంది, ఎట్లా రావాలి? అగో ఇప్పుడే పోయి ఇప్పుడే రావాలా? చీకటి కాకముందు రావంటున్నావు, జనంతా చదువుకోవద్దా? సరే సరే పోయి జాగ్రత్తగా రామల్లా, సరేనా? సరే సరే, టెన్షన్ పడకు, ఇల్లు దగ్గరే ఉంది కదా, నేను నా సైకిల్ మీద పోయి వస్తా. సరే సరే పో. అగో రేష్మా. చెప్పండి అత్తమ్మ, ఏమైంది? ఏం చెప్తున్నావే? అప్పటి నుంచి వెళ్తాన్నా. అగో అవునా, నాకు వినబడలేదు అత్త. సరే సరే పోనీ కానీ ఏం వండుతున్నావు? అగో జరంతా మన పుష్ప పన్నీర్ ఇచ్చింది, ఇక వాళ్ళ ఇంట్లో ఇది ఉందంట కదా, భోజనం పెట్టిందంట కదా కిషోర్ వాళ్ళకి. ఇక పన్నీర్ ఎక్కువ తీసుకొచ్చిందని పన్నీర్ ఇచ్చింది.
ఇక పనీర్ కూర చేస్తా అన్న. అగో అవునా అని ఎంతసేపు మళ్ళీ వంట అవ్వడానికి? అయిపోయినట్టే అత్త. ఇగో అన్నం చేసి పెట్టిన, రోటీలు చేసి పెట్టిన, జరంతా దీన్ని ఫ్రై చేసిన అనుకో, కొత్తిమీర వేసేసి ఆఫ్ చేసుడే అయిపోయింది. ఎందుకు ఆకలి ఎత్తాంది మీకు? లేదు ఆకలి గీకలు ఏమి ఎత్తలే కానీ మన అమ్ములు ఏమన్నా తిన్నదా? అగో లేదత్త, అప్పటి నుంచి ఆమెని తినబెడతా అంటే అద్దంటాంది. పెరుగన్నం తిన అంటాంది, దాని తర్వాత చాయ్ బిస్కెట్ తాగుతా అంటే అది కూడా అద్దంటాంది. అసలు ఏమి నోట్లో ఓటలే, వాంతి వస్తుంది అంటాంది ఊకే. అగో ఆమెకి ఇడ్లీ తినబుద్ధి అవుతుందటని చట్నీతో. అగో అవునా? అగో ఇప్పుడు ఇడ్లీ తినబుద్ధి అవుతుందంటే ఎట్లా? చెయ్యి కదా, ఇడ్లీ చేసి పెట్టు ఆమె కోసం, చట్నీ ఇడ్లీ. టైం ఎక్కువ కాలే కదా, 6 అవుతుంది. చెయ్యి, చేసే వరకు 7 అవుతుంది. ఆమెకు తినబెట్టి పడుకోబెడతా. అగ్గో చేయమంటే ఇప్పటికిప్పుడే చెప్తా కానీ పిండి రుబ్బి లేదు కదా, పిండి అయిపోయింది కదా మొన్నటికే. అగో మనం రుబ్బి పెడతాం కదా ఫ్రిడ్జ్లో, అయిపోయిందా అప్పటికే? అయిపోయింది. ఆ రాజుగారి టిఫిన్లో తీసుకుపోయిండు మొన్న, ఇక అయిపోయింది అత్త. అగో ఇప్పుడు ఎట్లనే మరి ఎట్లా చేసుడు? ఆమెకేమో తినబుద్ధి అవుతుంది అంటాను, ఏం చేసుడు? ఆ బస్ స్టాండ్ దగ్గర హోటల్ ఉంటుంది కదా, ఆడ దొరుకుతుంది. ఆడ మంచి వేడి వేడి ఇడ్లీ పెడతారు, సాయంత్రానికి దోశలు అన్నీ ఉంటాయి. తీసుకొస్తారా? అగో తీసుకొచ్చేదాన్నే, కానీ ఇప్పుడు జ్వరంలో బయట ఫుడ్ తినద్దు కదా. అంతా ఎట్లా చేస్తారు, అంతా గలీజ్ గలీజ్ చేస్తారు వాళ్ళంతా. అగో మరి అట్లా అంటే ఎట్లా? ఇక ఇప్పటికిప్పుడు ఎట్లా చేయాలి చెప్పండి? అరే మొన్న మన లచ్చి చేసింది, అప్పటికప్పుడే ఇడ్లీ చేసింది. ఎట్లా చేసింది చెప్పుండ్రి, నేను అట్లా చేస్తా. ఏదో పెరిగేసింది, దాని తర్వాత బొంబాయి రవ్వ వేసింది, ఏదో సోడా వేసింది, ఉప్పు అట్లా ఏదైతే వేసింది చూడు జరంతా. ఎట్లా చూడాలి? లక్ష్మి ఆంటీకి కాల్ చేయాలా? ఇగో కాల్ చేసుడు ఎందుకు కానీ జరంతా యూట్యూబ్లో కొట్టు, అప్పటికప్పుడు ఇడ్లీ ఎట్లా చేయాలి అని అడుగు, ఇక వచ్చేస్తుంది. దాన్ని చూసేసి ఏమన్నా సామాన్లు కావాలంటే చెప్పు, దుకాణం దగ్గరికి పోయి తీసుకొస్తా. చేసి పెట్టు, పాపం బయట ఫుడ్ తింటే అంతా ఇట్లానే అవుతుంది. డాక్టర్ వద్దన్నాడంతా, కడుపు నొప్పి వస్తుందంతా, వాంతి అవుతుంది. ఇంట్లో చేసి పెడదాం జరంతా ఆమెకు. సరే సరే, మీరు చెప్పింది కూడా కరెక్టే. జరంతా యూట్యూబ్లో కొడితే వస్తుంది, చేసి పెడతా తీయండి. 2 ఎక్కం 2, 2 2లా 4, 2 3లా 6. అరే సరిగ్గా చదువుకో. అరే ఆగే, చూడకుండా చదువుతాను అంత, ఆగు. చూడకుండా ఏంద్రా ఇంత తప్పులు చదువుతున్నావు? ఏం రాస్తావు మళ్ళా రేపు ఎగ్జామ్లో? అరే ఒక గంటలో మొత్తం నేర్చుకుంటే నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మొత్తం బుక్ అంతా నేర్చుకుంటా, నువ్వు టెన్షన్ పడకు. నువ్వు కానీ వండు, నా పని నేను బరాబరే చేసుకుంటా కానీ నువ్వు చదువుకో ఫస్ట్. అగో మళ్ళీ ఒకసారి చదువుతా. అరే 2 ఎక్కం 2, 2 2లా 4, 2 3లా 6, 2 4లా 8. రే 2 5లా 10. రే చింటుగా 2 6లా చింటుగా. అగో రాజు రారా, కూసో. అగో నువ్వు ఎప్పుడు వచ్చినావురా? అగో నువ్వు 2 ఎక్కం స్టార్ట్ చేసినప్పుడు వచ్చినాను రా. దాదా కూసో. ఏమైందిరా? ఇక నువ్వు ఆడుకోవడానికి పిలితే నేను రానురా. చూసినావా ఏం పట్టుకొని మా అమ్మ? బయటికి పిలిచినావు అనుకో అంతే, ఇంకా ఇది పట్టుకొని కొట్టిందంటే నా మెడగా ఏడో ఉంటుంది. రే ఆప్రా, నేను ఆడుకోవడానికి రాలే కానీ నా మ్యాథ్స్ బుక్ కనబడతలే, జనంత నీ బుక్లో చదువుకుందామని వచ్చిన. అచ్చా ఓకే, కంబైన్ స్టడీనా, గ్రూప్ స్టడీనా? అవురా అవు కరెక్టే, గ్రూప్ స్టడీ. కమన్ దా కూసో. ఇద్దరం చదువుకుంటే మంచిగా నెత్తి కన్నా ఎక్కుతుంది జరంతా. దా కూసోరా, ఇద్దరం చదువుకుందాం మంచిగా. థ్యాంక్ యూ. వెల్కమ్. దా కూసో. మహారాణి, మీకు శుభవార్త మహారాణి. మీ కోరిక తీరే అవకాశం లభించింది. కరాళి ద్వారా నాకు ఈ వార్త తెలిసింది. ఏం వార్త నాగేశ్వరి? యువరాణి పంచమి. పెద్దత్తమ్మా, చిన్నారి. అరే దా మానస, కూసో. లేదు పెద్దత్తమ్మా, అక్క పుష్పక్క కిచెన్లో ఉంది కదా, ఇక నేను అక్కడికి పోయి హెల్ప్ చేస్తా. జరంత పలికి పోదామని వచ్చిన.
అచ్చా అచ్చా అవునారా, కూసో కూసో, ఆ ముందే కదా చేసుకుంటుంది, పుష్ప చేసుకుంటుంది. నువ్వు కూసో కూసో. లేదు లేదు పెద్దత్తమ్మ జర హెల్ప్ చేస్తా, పాపం అంతమందిది వంట ఒక్కదాన్ని చేయడం మంచి అనిపించదు. నేను ఇక ఇప్పుడే వచ్చిన, ఇక పలికి పోతా అని వచ్చిన. అచ్చా అవునారా, ఎట్లున్నా అన్ని బాగానేనా? అవో అన్ని బాగానే ఉన్నాయి, మీరు చెప్పుండ్రి అంత బాగానే ఉందా? అవో అంత బాగానే ఉంది. నువ్వురా చిన్నారి, ఎట్లా నడుస్తుంది ఎగ్జామ్లు? మంచిగా రాస్తానవా? వెరీ గుడ్ వెరీ గుడ్. చదువుకున్నావా మరి రేపటి ఎగ్జామ్ కోసం? సీరియల్ చెప్తానవా? చూడు చూడు మళ్ళా. సరే మరి పెద్దత్తమ్మా నేను పోతా, జరంతా అక్కకి హెల్ప్ చేస్తా. సరేరా సరే, పో పో. కిషోర్ వచ్చిండా? వచ్చిండు, మన మామయ్య ఉన్నాడు, మన అన్నయ్య కూడా ఉన్నాడు, కూర్చొని ఉన్నారు. సరే సరేరా, పోరా పో. నేను కూడా వస్తారా కిషోర్తో, నేను కూడా జరంతా మాట్లాడతా, పద పోదాం మనం ఇద్దరం. దాండి దాండి.